నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో రాజకీయాలు ప్రతిరోజు రోజుకొక మలుపు తిరుగుతూనే ఉన్నాయి. అయితే కేసినేని నాని టాపిక్ వచ్చేటప్పటికి కేసినేని నాని కూతురైన శ్వేత కూడా కార్పొరేటర్ గా అయితే రిజైన్ చేసేశారు. టీడీపీ పార్టీ నుండి కూడా రెసిగ్నేషన్ ఇస్తానని చెప్పి తను చెప్పడం జరిగింది. అసలు ఏం జరగబోతుంది అనేది మనం ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ తో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు ఏం జరుగుతుంది? కేసినేని నాని టాపిక్ ఇలా ప్రతిరోజు కూడా రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ రోజు తన కూతురైన శ్వేత కూడా రాజీనామా చేయడం జరిగింది. అసలు ఏంటంటారు ఇదంతా? ఇప్పుడు తిరువూరు సభతో మొదలైన సంక్షోభం అది ఒక రకంగా సద్దుమణుతుందిలే అనుకుంటే అది సద్దుమణకపోగా ఇంకా తీవ్రతరం గాలివాన అయి చివరికి కేసినేని నాని గారు తెలుగుదేశం నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఇందులో తెలుగుదేశం వైపు నుంచి ఆయన ఎగ్జిట్ చేశారా అంటే తెలుగుదేశం వైపు నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కానీ కాకుండా ఆయనే కేసినేని నాని గారే తనంతట తాను నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను, అట్లాగే ఎంపీ సీటుకు కూడా రాజీనామా చేస్తున్నానని అనౌన్స్ చేశారు. తద్వారా ఏంటంటే ఆయన తెలుగుదేశంతో డిటాచ్ అవ్వదలుచుకున్నారు. దాదాపు అయినట్టే. ఇక ఆయన కుటుంబంలో నుంచి ఆయన కుమార్తె శ్వేత గారు కిందటిసారి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో తెలుగుదేశం కనుక అధికారంలోకి వచ్చుంటే మేయర్ గా ఆమె ఎలక్ట్ కావాల్సింది. దీంతోనే ఉద్దేశంతోనే ఆమె పోటీ చేయించారు. కానీ తీరా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని సంపాదించలేకపోవడంతో అది మిస్ అయింది. ఆమె కార్పొరేటర్ గా కంటిన్యూ అయినారు. సరే, కేసినేని నాని గారు రిజైన్ చేసి టీడీపీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆ పార్టీ నుంచి పోటీ చేసినందుకు ఆమె కూడా రిజైన్ చేశారు. సో ఇది ఒక న్యాచురల్ పరిణామమే. కానీ అంటే ఇక ఎంత మాత్రం తెలుగుదేశంతో సయోధ్యకు గాని రాజీకి గాని అవకాశం లేదు అనేది స్పష్టం అవుతున్నది ఈవిడ చర్య ద్వారా కూడా. మొన్న ఒక కేసినేని నాని గారు సరే ఆయన ఇంకా లోక్సభ సీటుకి రిజైన్ చేయాల, వెళ్ళి స్పీకర్ని కలిసి లెటర్ ఇవ్వాలి. ఈ లోపు అధిష్టానము చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కల్పించుకొని మొన్న ఒకసారి ఆల్రెడీ మధ్య మార్గంగా ఒక రాయబారం నడిపారు. ఏమండి, అటువంటిది ఏదైనా చర్చలు మొదలుపెట్టి చేయడానికి ఆస్కారం ఉండేదేమో అనే ఒక ఇది ఉండేది, సందేహం ఉండేది. ఇప్పుడు ఇంకా అటువంటి సందేహాలు లేవు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కంటే కూడా కేసినేని నాని గారే చాలా ఫాస్ట్ గా ముందుకు అడుగులు వేసేసారు. ఏమి ఇక ఇప్పుడు కేసినేని గారి ఇక ఆయన లోక్సభ స్పీకర్ ని కలిసి రిజైనింగ్ లెటర్ ఇవ్వటం ఫార్మలే. ఆయన అనౌన్స్ చేసేసారు కాబట్టి ఇక అవన్నీ ఫార్మల్ న్యాచురల్ గా జరిగిపోతాయి. తర్వాత మొత్తం మీద ఆయన తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేసినట్టు లెక్క. ఇక న్యాచురల్ గా ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏంటి, వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది. ఆయన ఎడిపోతారు ఏంటి? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లు వస్తే మరి ఎలక్షన్ల టైంలో ఇంతకాలం ఎంపీగా ఉండి అందులోనూ ఏపీ పాలిటిక్స్ లో ఆయన కృష్ణా జిల్లాలోని విజయవాడ అంటే చాలా ఇంపార్టెంట్ లీడర్, చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గము, చాలా ఇంపార్టెంట్ జిల్లా. ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ మనిషి. ఏమండి, సో ఈ నేపథ్యంలో ఇంతకాలం ఎంపీగా ఉండి ఎలక్షన్ల టైంలో ఆయన ఏమి యాక్టివిటీస్ లేకుండా కూర్చోవటం అంటే అది మనం ఊహించలేము కూడా. సో న్యాచురల్ గా మరి ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఆయనకు వైసీపీలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలు, వాటితో ఆయన వైసీపీలో వైపు వెళ్ళొచ్చు అని ఒక ప్రచారం అయితే నడుస్తున్నది సోషల్ మీడియాలో. ముఖ్యంగా మన ఈ మధ్య ఒకటి రెండు కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో వసంత కృష్ణప్రసాద్ లాంటి ఎమ్మెల్యేలతో కలవటము. ఆ నేపథ్యంలో ఏంటంటే ఏంటి ఇప్పుడు ఈయన మొగ్గు అటు మొగ్గుతున్నదా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. కానీ బట్ మనకున్న సమాచారం ఏంటంటే ఆయన వైసీపీ వైపు వెళ్ళరు అని. ఇంకా అంతగా అయితే ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తారు తప్ప వైసీపీ వైపు నుంచి వెళ్ళకపోవచ్చు. పోనీ వైసీపీ వైపు వెళ్ళక ఇండిపెండెంట్ గా కూడా కాకుండా ఆయన ఇంకేం చేయడానికి అవకాశం ఉందంటే ఇంక ఉన్నది అక్కడ బీజేపీ. ఇప్పుడు జనసేన టీడీపీ మిత్రపక్షాలు అయినప్పుడు ఆయన జనసేనలో ఉన్న టీడీపీలో ఉన్నట్టే పెద్ద దూరమే ఉండదు. సో బీజేపీ ఒకటి ఉంది. అఫ్ కోర్స్ బీజేపీ అయినా ఇవాళ రేపట్లో మిత్రపక్షమే అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయనకి ఏ పార్టీలో చేరినా పోటీ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ కూటమి ఒప్పందాలు ఎన్నికల పొత్తుల నేపథ్యంలో ఆయనకి సీట్ అనేది కష్టం అవుతుంది. సో అల్టిమేట్ గా ఇక ఆయన బీజేపీ వైపు మొగ్గచ్చు. ఈవెన్ బీజేపీ నుంచి కూడా విజయవాడ సీటుకి ఈ సుజనా చౌదరి గారి ఒకటి పేరు వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మరి ఆయన
రాజకీయ ప్రస్థానం బీజేపీలో ఎట్లా సాగుతుంది అంటే న్యాచురల్ గా ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి అగ్రనేతలతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి. సో కేంద్రంలో కనుక బీజేపీ అధికారంలో వస్తే ఆయనకి ఇంకా ఇతరత్ర ఏదైనా బాధ్యతలు కూడా అప్పగించవచ్చు జాతీయ స్థాయిలో. సో అదొక్కటే కొంచెం కనుచూపు మేరలో మనకు ఒక అవకాశంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన బీజేపీ వైపు మొక్కే అవకాశాలు కూడా లేకపోలేదు. తెలంగాణలో కనుక చూస్తే కనుక ఈ మధ్య అవిశ్వాస తీర్మానాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నల్గొండలో మనం చూస్తే ఇప్పటికే హస్తం పార్టీ చేజిక్కించుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు సార్? అసలు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారింది. 10 ఏళ్ల నుంచి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ పరిణామం ఒక రకంగా చూస్తే సహజమైన పరిణామమే. ఎందుకంటే గవర్నమెంట్లు మారంగానే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రూలింగ్ పార్టీ ప్రజాప్రతినిధుల దీంతో అక్కడ స్థానిక సంస్థలు, ఈ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు చేతులు మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ప్రతిసారి నడుస్తూనే ఉంటుంది. అయితే ఈసారి విశేషం ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నది ఎక్కువ బీఆర్ఎస్ లోనే. ఇప్పుడు బీఆర్ఎస్ అధీనంలో ఉన్న మున్సిపాలిటీల్లోనే చైర్పర్సన్లని, చైర్మన్లని అదే బీఆర్ఎస్ లో ఉన్న ఇంకొక వర్గం కూలుస్తున్నది. ఎందుకు వచ్చిందా అంటే 10 ఏళ్ళు అక్కడ అధికారంలో ఉంది. దాదాపు మున్సిపాలిటీ అన్ని కూడా బీఆర్ఎస్ చేతుల్లోనే ఉన్నాయి. అయితే అక్కడ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మెజారిటీ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు ఆడిందే ఆటగా వాళ్ళ మాటే నడుస్తుంటుంది. సో ఆ నేపథ్యంలో అక్కడ 2 ముఠాలు, 2 గ్రూపులు, ఒకటి ఎమ్మెల్యే గ్రూప్ ఉంటుంది, ఎమ్మెల్యే యాంటీ గ్రూప్ ఉంటుంది. సో ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే గ్రూప్ ఆధిపత్యం నడుస్తుంటుంది. న్యాచురల్ గానే యాంటీ గ్రూప్ అసంతృప్తితో ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పదవి అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన తర్వాత యాంటీ గ్రూప్ కి, అక్కడ లోకల్ గా ఉండే ఎమ్మెల్యే యాంటీ గ్రూప్ కి ఇప్పుడు ఒక రకంగా అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీ చైర్పర్సన్, చైర్మన్ల మీదనే వీళ్ళు నోటీసులు ఇస్తున్నారు వాళ్ళని దించడానికి. మళ్ళీ వస్తే ఏమవుతుందంటే కాంగ్రెస్ అక్కడ లేని చోట మళ్ళీ బీఆర్ఎస్ చైర్పర్సన్ వస్తాడు అక్కడికి. కాకపోతే వీళ్ళ వర్గం మనిషి వస్తాడు. ఒకవేళ ఆ చైర్మన్ కనుక వీళ్ళ వైపు మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తే అతనే కూడా కంటిన్యూ కావచ్చు, అటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మోరార్లెస్ ఎక్కువ బీఆర్ఎస్ కి సంబంధించిన ఇష్యూగానే మనకు కనిపిస్తున్నది. చాలా చోట్ల ఇవాళ స్టేట్ వైడ్ దాదాపు అన్ని జిల్లాల్లో, అన్ని ఉమ్మడి జిల్లాల్లో కనీసం ప్రతి జిల్లాలో కూడా 3 నుంచి 4, 5 మున్సిపాలిటీల్లో ఇది నడుస్తున్నది. ఇది ఇంతటితో అయ్యేది కాదు. ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ నల్గొండలో ఒకటి అయిపోయింది. అక్కడ యాక్చువల్ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ చైర్పర్సన్, అక్కడ చైర్పర్సన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరితే, అక్కడ ఒక లేడీ చేరితే, ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ కాంగ్రెస్ నల్గొండ కోమటిరెడ్డి ఎమ్మెల్యే అయినారు. సో ఆటోమేటిక్ గా అక్కడ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఏమండి, అట్లాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా ఇప్పుడు తాజాగా ఇవాళ నోటీస్ ఇచ్చారు. సో దాదాపు అన్ని జిల్లాల్లో, అటు ఆదిలాబాద్ దగ్గర మొదలు పెడితే ఇక్కడ రంగారెడ్డి జిల్లా దాకా కనీసం ప్రతి జిల్లాలో 4-5 మున్సిపాలిటీలు, హీనపక్షం 3 మున్సిపాలిటీలు లెక్క జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా నోటీసులు ఇస్తున్నాయి. రేపు 23వ ఇవాళ నల్గొండ కలెక్టర్ కి ఇస్తారు. వాళ్ళు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ కి ఇస్తారు. వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ రోజు బల పరీక్ష పెడతారు. అది ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు రేపు 23వ తారీఖు నల్గొండ జిల్లాలోనే భువనగిరి మున్సిపాలిటీ ఒకటి ఉంది. సో ఇట్లా డే బై డే ఒక్కొక్క డేట్స్ ప్రకారం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే ఇందులో అధికార పార్టీ ఎక్కడ తను దూరి తను హస్తగతం చేసుకునే అవకాశం ఉంటే నోటీసులు ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తమ వైపు తిప్పుకునే ప్రాసెస్లు కూడా నడుస్తాయి. సో ఈ అవిశ్వాస తీర్మానాల వ్యవహారంలో కొన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడానికి కూడా ఉంటాయి. ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటువైపు మొగ్గి కాంగ్రెస్ వైపు వస్తారో ఆ మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ హస్తగతం అయిపోతాయి. సో అవి ఎక్కడ ఎంతెంత వరకు బేరసారాలు సాగుతాయి, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు వీటి ప్రభావం రేపు ఏమైనా ఎంపీ ఎలక్షన్స్ పైన పడే అవకాశం ఉంటుందంటారా? అంటే స్థానిక సంస్థలు రూలింగ్ పార్టీ అధీనంలో ఉంటాయి. రూలింగ్ పార్టీ కూడా నిన్నగాక మొన్న వచ్చింది. సో దాని మీద ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి రాలేరు. సో దాని మీద ఆశలు పెట్టుకొని ఉంటారు, దాని పనితీరు గమనిస్తుంటారు. ఎంతసేపటికి ఇదే రాష్ట్ర ప్రజల మీద పనిచేస్తుంటుంది. కానీ స్థానిక సంస్థలు ఇప్పటికిప్పుడు అవి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తేనే స్థానిక సంస్థలైనా పనిచేస్తాయి. సో న్యాచురల్ గా స్థానిక సంస్థలు కూడా రూలింగ్ పార్టీ
ఈ పాలక వర్గంతో ఉన్నాయనుకోండి, ఉమ్, అప్పుడు వాటి మధ్య ఒక సయోధ్య లాంటిది వేవ్ లెంగ్త్ నడుస్తుంటుంది, పాజిటివ్ వేవ్ లెంగ్త్. సో మున్సిపాలిటీలు క్రియాశీలకంగా కనిపిస్తుంటాయి. సో అది కూడా ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది. అట్లా కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఒకటి ఉండి మున్సిపాలిటీల స్థాయిలో పాలక వర్గాలు ఇంకో పార్టీ ఉంటే నాన్ కోఆపరేషన్ సహజంగా నడుస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. దీనివల్ల ఏంటంటే స్థానిక సంస్థలు కొంచెం ప్రజల నుంచి సదభిప్రాయానికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే రేపు ఈ అవిశ్వాస తీర్మానాన్ని అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చే పాలక వర్గాలు ఏ పార్టీకి సంబంధించినవి అనే దాన్ని బట్టి ఆయా మున్సిపాలిటీల పరిధిలో ప్రజల అభిప్రాయాలు అట్లా ఉంటాయి. ఓకే సార్, అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మొత్తానికి వచ్చేటప్పటికి ఏపీలో మాత్రం కేసినేని నాని టాపిక్ అనేది చిలికి చిలికి గాలివానై ఇప్పుడు పెద్ద ఇదిగా మారిపోయింది. అయితే ఇప్పుడు టీడీపీలో నుంచి బయటకు వచ్చిన కేసినేని నాని నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్తారు, అతని అడుగులు ఎటువైపు ఉంటాయి అనేది అయితే సస్పెన్స్ గా ఉంది. కానీ బీజేపీలో అతనికి కేంద్ర స్థాయిలో కూడా ప్రధాని వరకు కూడా మంచి అనుబంధాలు ఉండడంతో ఒకవేళ బీజేపీకి వెళ్తే అతనికి వచ్చే బెనిఫిట్స్ కూడా మంచివి ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి సార్ చెప్తున్నారు. అలాగే ఇక తెలంగాణ దగ్గరకు వచ్చేటప్పటికి అవిశ్వాస తీర్మానాలు అనేవి రెగ్యులర్ గా ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి. రెగ్యులర్ గా ఇక ప్రతి జిల్లాలో కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఇవి ఏ విధంగా ఉంటాయి, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ అయిన కాంగ్రెస్ వైపు ఎక్కువ వస్తాయా, ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అవి ఎంపీ ఎలక్షన్స్ పైన కూడా ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాలి. సో కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాము. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.